అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. పండుగ వచ్చిందంటే ఎంత పెద్దోళ్ళైనా ఎంత నౌకర్లు చేస్తోళ్ళైనా ఊరికి పోయి నా అన్న నలుగురిని నడుమ పండుగ చేసుకుంటేనే సంబరం అనిపిస్తుంది. ఇక సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో పెద్ద పండుగ. ఇక ఎక్కడోళ్ళైనా సరే ఈ పండుగకు అందరూ ఊరు చేరుతారు. ఇక అట్లా ఊరికి పోయేటోళ్ళతోటి బస్ స్టాండ్లు, రైళ్ళు, ప్రైవేటు బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక ఘోరం అనుకో రాదుండ్రి. హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుంది పండగకు ఊర్లకు పోయేటోళ్ళతోటి. అగో గట్ల ఊరి తొవ్వ దక్కుతుండ్రు జనం. ఉష్కే కాదు, రంపం పొట్టు పోసినా రాలనంత మంది రైల్వే స్టేషన్ల బస్ స్టాండ్లలో లైన్లు కట్టిండ్రు. పండుగ అని చెప్పి ఆంధ్రాకు పోయేటోళ్ళంతా సొంతూర్లకు బయలుదేరిండ్రు. బస్సులు, కార్లు, బండ్లు, వ్యాన్లు ఏవి దొరికితే అవి ఎక్కి సొంతూరుకు చేరేందుకు పాటలు పడతాండ్రు. పండుగ మళ్ళా అండ్ల శనివారం, ఆదివారం, వీకెండ్ల కలిసొత్తుడు తోటి భుజాలకు బ్యాగులు తలిగేసుకొని ఊర్లో బాట పట్టిండ్రు పబ్లిక్ అంతా. ఇటు కూకటిపల్లి, ఎస్ఆర్ నగర్ కాడైతే బస్సుల కోసం సీదా రోడ్ల మీదకే వచ్చేసిండ్రు జనాలంతా. ఈ లెక్కనే ఇట్లుంటే అటు టోల్ ప్లాజాల పరిస్థితి చూడుండ్రి. మామూలు వీకెండ్ అంటేనే ఇళ్ళల్లో ఉండరు జనాలు. అసోంటిది పండుగ అంటే ఆగుతారా? సీదా హైవేలెక్కి ఊళ్ళకు పోవుడే ఉంటుంది. ఈడికెళ్ళి ఆడిదాకా ఎంత పొడుగుందో చూసిండ్రా లైను. టోల్ గేట్ ఎత్తా దించా అట్లా ఎత్తి దించి గేట్ అయినా ఇరిగిపోతుందేమో కానీ లైన్ ఒడుస్తలే, బండ్లు వచ్చుడా ఆగుతలే. ఇయ్యాలని ఇట్లుంటే ఐతారాం నాడు ఇంకెంత పెరుగుతుందో లెక్క. అటు ఆంధ్ర పోయేటోళ్ళే కాదు, ఇటు హైదరాబాద్ నుంచి సొంతింటికి పోయే తెలంగాణలో లెక్క కూడా గట్లనే ఉన్నది. ఇక పండుగ హడావిడంతా ఇప్పుడే కానొస్తుండేసరికి పోనైతే పోతున్నాం కానీ వస్తప్పుడు ఇంకెంత గోసు ఉంటుందో అని కొందరు బుగులు పడతాండ్రు. అందరు పైలంగా పోయి పండుగ మంచిగా చేసుకొని సంబురంగా తిరిగి రాండ్రి. ఊళ్ళకు పోయేటోళ్ళందరికీ హ్యాపీ జర్నీ.